దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోనే లేదా దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ప్రత్యేకంగా సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్స్ ఏవైతే వార్తలకు వస్తాయో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎగ్జామినేషన్లో కూడా వాటి నుండి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. సో ఈ టాపిక్కి సంబంధించి మనం ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే, ఇక్కడ దేశంలోని తొలి లేదా మొట్టమొదటి ప్రైవేట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఎక్కడ? గుజరాత్లోని వడోదరాలో. సో ఇక్కడ దేన్ని తయారు చేయడం అంట? సో ప్రైవేట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. సో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అంటున్నాను. ఏంటా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అంటే C-295 గుర్తుంచుకోండి, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ సంస్థ? టాటా సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ దేశాలు ఇన్వాల్వ్ అయినాయి? భారత్, స్పెయిన్కి సంబంధించిన అంశం. భారత్, స్పెయిన్. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే, దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ప్రారంభము. గుజరాత్లో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. గుజరాత్లోని వడోదరాలో నిర్మించిన టాటా ఎయిర్క్రాఫ్ట్ ప్రాంగణాన్ని భారత ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ నిన్నటి రోజున ప్రారంభించారు. ఈ పరిశ్రమలో C-295 ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేస్తారు. ఇవి భారత్లో తొలి ప్రైవేట్ మిలిటరీ విమానాలు. ఈ ఎయిర్బస్ C-295 మధ్యశ్రేణి సైనిక రవాణా విమానాలను ప్రారంభంలో స్పెయిన్ సంస్థ కాసా డిజైన్ చేసి రూపొందిస్తుంది. C-295 కార్యక్రమం కింద 56 విమానాలను స్పెయిన్ కంపెనీ ఎయిర్బస్ స్పెయిన్లో తయారు చేస్తుంది. మిగిలిన 40 విమానాలను భారతదేశంలో టాటా సంస్థ తయారు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఎగ్జామినేషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా మనము భావించవచ్చు. సో శ్రీలంకకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను అందించింది భారతదేశం. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఇటీవల రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను భారతదేశం ఏ దేశానికి అందించింది అని అడుగుతారు. సో సౌర విద్యుత్ భాగస్వామ్యంలో భాగంగా శ్రీలంకలోని వివిధ మతపరమైన ప్రదేశాలకు భారతదేశం రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను అందజేసినట్లు భారత హైకమిషన్ నిన్నటి రోజున వెల్లడించింది. హోకందరలోని బుద్ధుడి ఆలయం, శ్రీ ఆంజనేయర్ ఆలయంతో పాటు సెయింట్ యాంథోనీ చర్చి అండ్ ముత్వాల్ జుమ్మా మసీదులకి HCI, సిలోన్ విద్యుత్ బోర్డు అండ్ శ్రీలంక సస్టైనబుల్ ఎనర్జీ అథారిటీ ప్రతినిధులకు సోలార్ ప్యానెళ్లతో పాటు ఇతర సామాగ్రిని అందజేశారంట. 5,000కు పైగా మతపరమైన ప్రదేశాల్లో 25 మెగావాట్ల సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయాల లక్ష్యంతో $17 మిలియన్ల భారత్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. గుర్తుంచుకోండి, ఈ హెడ్డింగ్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి, సింగిల్ లైనర్స్గా. అండ్ అభ్యర్థుల కోసం నేను ప్రత్యేకంగా మన GVK స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో సబ్జెక్ట్ వారీగా వస్తున్న కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా, అలా వివిధ సబ్జెక్టుల వారీగా వస్తున్న కరెంట్ అఫైర్స్ అండ్ 100% కవర్ అయ్యే ఉద్దేశంలో భాగంగా మీకు నేను CA 360 కోర్స్ని ఇప్పటికే ప్రారంభించాను. చాలామంది అభ్యర్థులు ఇప్పటికే క్లాసెస్ వింటున్నారు. అండ్ ఇందులో మీకు నేను ఎక్స్ట్రా కంటెంట్గా స్పెషల్ బెనిఫిట్ చేయడానికి PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ ఏవైతే ఉంటాయో జనవరి నుండి ప్రస్తుతం వరకు వీడియోలను అందించాను. దాంతోపాటు రీడబుల్గా PDFని కూడా ప్రొవైడ్ చేశాను. సో PIB వీడియోస్ కానివ్వండి. అండ్ అభ్యర్థులు మొత్తం కరెంట్ అఫైర్స్ని చదువుకున్న తర్వాత, చూసిన తర్వాత ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు ప్రత్యేకంగా
క్విక్ రివిజన్ ఉండాలని చెప్పేసి కొన్ని క్విక్ రివిజన్ వీడియోస్ని రిలీజ్ చేశాను, క్విక్ రివిజన్ వీడియోస్ అప్లోడ్ చేశాను. మోర్ దెన్ 50 ఉండుంటాయి చూడండి. అండ్ ఖచ్చితంగా ఏ టాపిక్స్ నుండి అయితే క్వశ్చన్స్ వస్తాయో ఆ టాపిక్స్ని హైలైట్ చేస్తూ స్పెషల్ వీడియోస్ని ప్రొవైడ్ చేశాను. దాంతోపాటు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ దాదాపు 1000కి పైగా వన్ లైనర్స్. ఒక వన్ లైన్లో మీకు మ్యాక్సిమం ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ కవర్ అవుతుంది. అలా వన్ లైనర్స్. దానికి అదనంగా తెలంగాణ అభ్యర్థులకు ఇక్కడ తెలంగాణ మాసపత్రిక అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఏపీలో ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అనేది లేదు, ఉండుంటే నేను చెప్పేవాడిని. సో తెలంగాణ అభ్యర్థులకు అఫీషియల్గా తెలంగాణ మాసపత్రిక ఏదైతే ఉంటుందో దానిపైన స్పెషల్ వీడియో సెషన్స్ని కూడా నేను CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్కి అడిషన్ చేశాను. ఇప్పటివరకు ఈ కోర్సు లాంచ్ చేసినప్పటి నుండి ఎప్పుడు ఇవ్వని భారీ ఆఫర్ని ఈ కోర్స్ పైన ఇస్తున్నాను. మీకు 499 రూపీస్కే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి. ఒకసారి చూడండి, యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రీ స్టడీ మెటీరియల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఫ్రీ స్టడీ మెటీరియల్లో తెలంగాణ మాసపత్రికలో దాదాపు లాస్ట్ 10 మంత్స్కి సంబంధించిన మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో అందులో హైలైట్స్ చేసి పీడిఎఫ్లని అప్లోడ్ చేశాను. ఆ హైలైట్ చేసిన పాయింట్స్ని ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మ్యాక్సిమం యూస్ఫుల్గా ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేశాక ఫ్రీ స్టడీ మెటీరియల్లో తెలంగాణ మాసపత్రికలు ఉంటే డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా? సో ఇది మనకు సెకండ్ టాపిక్. సో జపాన్లో హంగ్ అంటే ఏంటి? ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెజారిటీ కోల్పోయిన అధికారిక కూటమి అంట జపాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధానిగా కొనసాగుతానని ప్రకటించారు ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా నేతృత్వంలో అధికార కూటమి ఆదివారం జరిగిన కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీని కోల్పోయింది. 465 స్థానాలను దిగువ సభలో కూటమి బలం 279 స్థానాల నుంచి 215కు పడిపోయింది. మెజారిటీకి కనీసం 233 స్థానాలు కావాలి. సో ఆయన కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధంగా ఉన్నారు షిగెరు ఇషిబా, గుర్తుంచుకోండి. సో జపాన్, ఇటీవల ఫ్రాన్స్ దేశంలో హంగ్ ఎన్నికలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీ రాకపోవడాన్ని హంగ్ అంటాము, గుర్తుపెట్టుకోండి. అండ్ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానం తెలంగాణది అని చెప్పేసి ఒక ర్యాంకింగ్స్గా అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ వారం జరిగిన లోక్ అదాలత్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందంట. తెలంగాణలో మొత్తం 6.41 లక్షల కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. 230 లోక్ అదాలత్ బెంచ్లు ఈ కేసులను పరిష్కరించాయంట. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, దేశవ్యాప్తంగా నేషనల్ ఇష్యూస్తో చూడొచ్చు, ఎందుకంటే టాప్ ర్యాంక్లో ఇక్కడ నిలిచింది కాబట్టి. అండ్ పత్తి రైతుల కోసం ప్రత్యేకంగా కాట్ అలై అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పత్తికి సంబంధించిన ఒక సంస్థ, కీలక సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి రైతుల కోసం ఉద్దేశించబడిన కాట్ అలై అనే ఒక యాప్ని పరిచయం చేసింది. ఇక్కడ వారికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, పరిష్కారాలు కానీ ఉంటాయి. సో పత్తి రైతుల సౌకర్యార్థం కాట్ అలీ అనే ఒక యాప్ని ప్రవేశపెట్టిందని, దాన్ని వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. పత్తి కొనుగోలు కేంద్రాలు, నాణ్యత, మద్దతు ధరలు తదితర సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు అంట. అండ్ తాత్కాలిక మందగమనంలోకి భారతదేశం అని చెప్పేసి ఇక్కడ గ్రోత్ రేట్ చూడాల్సి ఉంటుంది. అండ్ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి జపాన్ దేశానికి చెందిన ఒక బ్రోకరేజీ సంస్థ నొమురా కీలక వ్యాఖ్యలు చేసింది. సో భారత ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనంలోకి అడుగుపెట్టిందని జపాన్ బ్రోకరేజీ సంస్థ నొమురా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2% నమోదవుతుందన్న RBI అంచనాలు మరీ ఎక్కువ ఆశావహంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆ బ్రోకరేజీ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.7%కి పరిమితం కావచ్చంట. సో ఇక్కడ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటీవల IMF కానివ్వండి, RBI కానివ్వండి, సో వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నాయి అవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాము. GDP గ్రోత్ రేట్ అని గుర్తుంచుకోండి, ఓకేనా. సో 6.7 నోమురా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతగా అంచనా వేస్తుందట 6.7. అదే రానున్న ఆర్థిక సంవత్సరంలో 6.8గా ఉండబోతుంది, 6.8% అని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మూడో వంతు ఉబ్బస కేసులకు PM 2.5 రేణువులే కారణం. పర్టికులేట్ మ్యాటర్, సో సైజ్ PM 2.5, PM5, PM10 ఏది హానికరం ఏది ప్రమాదకరం అంటే కంటికి కూడా కనిపించని సూక్ష్మమైన PM 2.5 ఇవే డేంజరస్. సో ఇక్కడ చూడండి, గాల్లోని కాలుష్యకారక PM 2.5 రేణువులు ఉబ్బసానికి దారితీస్తున్న తీరును జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధన కళ్ళకు కట్టింది. మూడో వంతు
కేసులకు ఇవే కారణమైనట్లు తేల్చింది. వాయు కాలుష్యానికి ఉబ్బసానికి మధ్య ఉన్న లంకెను ఇది ధృవపరిచింది. పరిశోధనలో భాగంగా 2019-2023 మధ్య 22 దేశాల్లో నిర్వహించిన 68 అధ్యయనాలను శాస్త్రవేత్తలు సమీక్షించారు. ఇందులో దక్షిణాసియా దేశాలు కూడా ఉన్నాయంట. క్యూబిక్ మీటర్కు PM 2.5 రేణువులు 10 మైక్రోగ్రాము మేర పెరిగిన ఉబ్బసం 30-21% పెరుగుతుందని ఈ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను ఎవరిచ్చారు? జర్మన్ శాస్త్రవేత్తలు, గుర్తుంచుకోండి. సో 2023లో రికార్డు స్థాయిలో పెరిగిన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు. సో గ్రీన్ హౌస్ ఎమిషన్స్ కారణంగానే గ్లోబల్ వార్మింగ్, ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే క్లైమేట్ చేంజ్, దాని పర్యవసానాన్ని చూస్తున్నాం. కొన్ని దేశాలు సింక్ అయిపోతున్నాయి సముద్ర మట్టం పెరగడం ద్వారా. ఇవన్నీ కూడా మన పర్యవసానంలో చూస్తున్నాము. సో ప్రపంచ వాతావరణ సంస్థ వాళ్ళు మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ చెప్పిన అంశాలు, ప్రపంచంలో మానవ పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు వృక్ష సంబంధ ఆహుతవ్వడం అండ్ శిలాజ ఇంధన పెరుగుదల వంటి కారణాలతో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల స్థాయిలు 2023లో రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించిన అంశము. కేవలం 2 దశాబ్దాల్లోనే గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత 10% పైగా పెరిగినట్లు తెలిపారు. WMOకు చెందిన వార్షిక గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్ ప్రకారం 2004లో ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ ఉపరితల సాంద్రత 377.1 ppm ఉండగా అది 2023 నాటికి 420 ppmకు పెరిగినట్లు గ్లోబల్ అట్మాస్ఫియర్ వాచ్ నెట్వర్క్ ఆఫ్ మానిటరింగ్ స్టేషన్లు గుర్తించినాయి అంట. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధునాతనంగా స్కిల్ యూనివర్సిటీస్ తెలంగాణ యువతను నైపుణ్యంతో కలిగిన యువతగా నైపుణ్యాభివృద్ధి కలిగించడానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నిర్మిస్తోంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన హంగులతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక్కడ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ నమూనా అకాడమిక్ భవన్ నమూనా. ఇందులో పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెడతాయి. రీసెంట్గా మనం చూసాం ఆనంద్ మహీంద్ర గారు చైర్పర్సన్గా అండ్ యువతకు పారిశ్రామిక నైపుణ్యాన్ని కలుగజేయడము. సో ఇవన్నీ కూడా ఇందులో సీటు పొందాలంటే ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. 6000 మందికి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు. వచ్చే నెల 6న పనుల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎక్కడనో గుర్తుంచుకోండి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రమైనా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది దీనిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనము ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎక్కువగా వార్తల్లోకి వస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే భద్రాద్రి సీతారాముల క్షేత్రం ఆ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఇటువంటివి ఎగ్జామినేషన్లు అడుగుతారు. అండ్ ఇవన్నీ కూడా మీకు బిట్స్ ఎక్కడ కవర్ అయిపోతాయి అంటే తెలంగాణ మంత్లీ మ్యాగజైన్లో అఫీషియల్గా కవర్ అవుతాయి. అఫీషియల్ మ్యాగజైన్ ఇది తెలంగాణ మంత్లీ మ్యాగజైన్. జనవరి మంత్ నుండి డిసెంబర్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే. ఈ సంవత్సరం జరగబోయే పోటీ పరీక్షలు గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి అభ్యర్థుల కోసం ప్రతి నెల మ్యాగజైన్ని నేనే హైలైట్ చేశాను. ఏ పాయింట్స్ నుండి అయితే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటే అవి హైలైట్ చేసేసి ఆ PDFs అన్నీ కూడా మీకు నేను మన GVK స్టడీ సర్కిల్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ PDFని ఫ్రీ స్టడీ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. అండ్ దీనికి సంబంధించిన వీడియో క్లాసెస్ ఏమో CA 360 కోర్సులో అందించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసేసి చిరంజీవి గారికి ANR జాతీయ పురస్కారం దక్కింది. నిన్నటి రోజున అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. సో ANR శతవసంతాల వేడుకలు జరుగుతున్న వేళ అలుపెరగని ఆ బాటసారి సాగించిన సినీ ప్రయాణాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ సమక్షంలో మరోసారి స్మరించుకుంటూ భావోద్వేగానికి గురైందని చెప్పడం జరిగింది. సో ఇందులో ANR 2024 సంవత్సరానికి గాను ANR జాతీయ పురస్కార గ్రహీతగా ఎవరు నిలిచారంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఇటీవలే తనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు పొందడం జరిగింది. అవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నారు కాబట్టి కొంత ఫోకస్ చేయండి. ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతగా కూడా వార్తల్లోకి వచ్చాడు. అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా విపిన్ కుమార్ గారు నిన్నటి రోజున బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బీహార్ క్యాడర్కి చెందిన IAS అధికారి విపిన్ కుమార్ గారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా. అండ్ కామన్వెల్త్ క్రీడలు, రానున్న కామన్వెల్త్ క్రీడలు 2026లో గ్లాస్గో స్కాట్లాండ్ వేదికగా జరగబోతున్నాయి.
అందులో 10 ఆటలను తొలగించడం జరిగింది నిర్వాహకులు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లోని 19 క్రీడాంశాల నుంచి 10 కామన్వెల్త్ క్రీడల సమాఖ్య తొలగించింది. వ్యయభారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తొలగించిన క్రీడలు ఏంటంటే హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్, షూటింగ్, ట్రయథలాన్, నెట్బాల్, రోడ్ రేసింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 2022 కామన్వెల్త్ క్రీడలేమో బర్మింగ్హామ్ వేదికగా జరిగినాయి. 4 ఏళ్ళకు ఒకసారి జరిగేవే ఈ కామన్వెల్త్ క్రీడలు. అండ్ ఇటీవల ముగిసిన మెక్సికో గ్రాండ్ ప్రీ, సో ఫార్ములా 1 రేసు, సో మెక్సికో గ్రాండ్ ప్రీ విజేతగా సెయింజ్ వార్తల్లో నిలిచాడు. గుర్తుంచుకోండి, కార్లోస్ సెయింజ్ ఫెరారీ జట్టుకు సంబంధించిన ఆటగాడు. సో మెక్సికో గ్రాండ్ ప్రీ వెర్స్టాపెన్పై 20 సెకండ్ల పెనాల్టీ పడింది. ఇక్కడ విజేతగా సెయింజ్ నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోని తొలి ప్రైవేట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ తయారీ కేంద్రం గుజరాత్లోని వడోదరాలో ప్రారంభము. అండ్ శ్రీలంకకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను అందించిన భారతదేశము. అండ్ జపాన్లో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. అండ్ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. పత్తి రైతుల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు తీసుకొచ్చిన ఒక యాప్ కాటలై. అండ్ తాత్కాలిక మందగమనంలోకి భారత్ అని చెప్పేసి జపాన్ సంస్థ నోమురా వృద్ధి రేటు అంచనాలు కూడా రిలీజ్ చేసింది. 3వ వంతు ఉబ్బస కేసులకు PM 2.5 రేణువులే కారణం అని చెప్పేసి జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధన వెల్లడించిన అంశాలు. 2023లో రికార్డు స్థాయిలో పెరిగిన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించిన నిజాలు. అండ్ అధునాతనంగా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశము. అండ్ చిరంజీవి గారికి 2024 సంవత్సరానికి గాను ANR జాతీయ పురస్కారం దక్కింది. అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా విపిన్ కుమార్ గారు నిన్నటి రోజున బాధ్యతలు స్వీకరించారు. కామన్వెల్త్ క్రీడల్లో 10 క్రీడాంశాలను తొలగించడం జరిగింది. అండ్ ఇటీవల ముగిసిన మెక్సికో గ్రాండ్ ప్రీ టైటిల్ను సొంతం చేసుకున్న కార్లోస్ సెయిన్స్ జూనియర్, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.